ఇవాళ మా ఫ్రెండ్ దారుణంగా మోసపోయాడు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవాళ ఫస్ట్ ఒక మీటింగ్ అటెండ్ అయిన తర్వాత కొంచెం చదువుకున్నాం. ఈ టాపిక్స్ మొత్తం మామూలు టఫ్గా లేవు, ఒక్కోటి మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, బయటికి వెళ్దారా అని. సరేలే అని బయటికి వెళ్తాను. వెళ్ళినప్పుడు వాడు చెప్తా ఉన్నాడు, వాడితో జరిగిన స్కామ్ ఏంటంటే టెలిగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చిందంట. ఏంటిదనంటే, మీరు ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని. క్లిక్ చేశాడంట. వీడికి 40,000 శాలరీ ఉన్నా కూడా ఎంత బలుపు. క్లిక్ చేసిన తర్వాత వాడిది ఆటోమేటిక్గా ఏం జరిగింది, ఒక గ్రూప్లోకి తీసుకెళ్ళిందంట. ఒక అమ్మాయి రిసెప్షనిస్ట్ అని మాట్లాడి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెడితే చాలు 120 రూపాయలు 130 రూపాయలు వస్తాయంట. అవి తీసి పెట్టాడంట. డబ్బులు పడడం స్టార్ట్ అయ్యాయి. వీడికి ఏమనిపించింది, ఆ డబ్బులు వస్తాయని. ఆమె ఏం చెప్పింది, ఇలా ఒక 5 టాస్కులు చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఒక 500 అమౌంట్ వస్తుంది అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఒక 1000 రూపీస్ చెయ్యి ట్రాన్సాక్షన్, దానికి డబుల్ అవుతాయంట. అలా వచ్చేసరికి ఫస్ట్ సారి డబుల్ అయిందంట, సెకండ్ సారి కూడా డబుల్ అయింది, థర్డ్ సారి అలా పెట్టే కొద్ది ఏమైందంటే లాస్ట్కి వాడి దగ్గర డబ్బులు ఒక 15,000 తీసుకొని స్కిప్ అంట. వాళ్ళు మామూలు విషయం కాదు ఇది. వీడేమో నా డబ్బులు నాకు కావాలని అడుగుతామంటే నీ అకౌంట్ హోల్డ్లో పడింది, అది హోల్డ్లోంచి రియాక్టివ్ కావాలంటే ఇంకొక 15,000 కొడితే వస్తాయని అన్నారంట. వీడికి ఆటోమేటిక్గా కొంచెం బుర్ర ఇప్పుడు ఉపయోగించి వాడికి అర్థమైపోయింది, స్కామ్ చేస్తున్నారు, నా దగ్గర డబ్బులు నొక్కుతున్నారు అనేసి వాడికి అర్థం చేసుకుని ముందే ఇక ఆటోమేటిక్గా ఏం చేశాడు, ఇక వద్దులే అమ్మ నీ డబ్బులు నాయిపోయాయి, నా కర్మ అనేసి అక్కడి నుంచి వచ్చేసాడు. ఇది కూడా ఇప్పుడు అలా చేయకండి, వాడికన్నా పని లేదు పాడలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, బయట ఇలా వాడక దొబ్బుతున్నారు మనం. ఇక నేను నెక్స్ట్ ఇంటికి వచ్చేసి వర్క్ చేసుకొని పడుకున్నా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.